హలో అండి, ఈరోజు ఇంకో కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చాను. లైక్ కొట్టండి, వీడియో మొత్తం చూడండి. ఈరోజు కలియగూర అన్నమాట. క్యారెట్, బీనీస్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆలుగడ్డతో కర్రీ అన్నమాట. దీంట్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఇలా వీక్లీ 3 to 4 times తినండి హ్యాపీగా. మీకు ఏదో బయట ఎలాంటి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 1.5 స్పూన్ అనేది ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. క్యారెట్, టమాటా ఇవన్నీ అంటే ప్రతిరోజు డాక్టర్స్ తినమని చెప్తారు, కానీ మనం అంతా తినం కదా. అప్పుడప్పుడు కర్రీలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు. డైలీ ఆఫ్టర్నూన్ లంచ్లో క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. హెల్త్కు చాలా మంచిది. దీంట్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి, కానీ మనము తినము. అంత టైం సరిపోదు మనకు వండుకోనికే. తెస్తాము, ఫ్రిడ్జ్లో వారం పెట్టి పడిస్తాం అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కినాక నేను అన్నీ మొత్తము టమాటా, క్యారెట్ అవన్నీ ఒకటేసారి వేసేసుకుంటున్నాను అన్నమాట. ఆలుగడ్డ అవన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేయడం ఎందుకు, ఎక్కువ మరీ ఫ్రై చేయకూడదు కదా అనేసి అన్నీ ఒకటేసారి వేసి కలుపుకుంటున్నాను అన్నమాట. ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఒకటేసారి ఆయిల్లో డీప్ ఫ్రై అనేది అయిపోతుంది అన్నమాట. అయితే నేను జీలకర్ర ముందే ఆయిల్లో వేస్తలేను. ఆయిల్లో జీలకర్ర వేస్తే మాడిపోతుంది కదా, స్మెల్ అనేది పోతుంది అన్నమాట, టేస్ట్ ఉండదు. అందుకే కూరగాయలు వేసిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. అసలు టేస్ట్గా స్మెల్ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీస్లలో జీలకర్ర ముందు వేయడం కన్నా తర్వాత వేసుకోవడము. చూడండి ఎంత మంచిగా మగ్గిందో. ఆయిల్లో అన్నీ మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు అనేది వేసుకుందాము. ఉప్పు తక్కువ తినండి, మరి ఎక్కువ తినకండి. బీపీ, షుగర్లు తెచ్చుకోకండి. ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది. 1 స్పూను ధనియా పొడి అన్నమాట, డైజెషన్కి చాలా మంచిది ధనియా పొడి. అలాగే పసుపు అనమాట, యాంటీబయాటిక్ అనమాట. పసుపు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఇంకోటి కారం పొడి 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి. కారం పొడి 1/2 స్పూను వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని కలిపేసుకున్నాము. ఆల్మోస్ట్ కర్రీ ఒక 85% అయిపోయింది. ఆలుగడ్డ కొంచెము బఠానీ కొద్దిగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ పోసుకుంటున్నాను. ఇదేం డబ్బా అంటారా, అల్లం పేస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే డబ్బాలో ఆల్రెడీ కొంచెం అల్లం పేస్ట్ ఉంది. దాంట్లోనే వాటర్ పోసేసుకొని కలిపేసుకొని కర్రీలో వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం హ్యాపీగా. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ అనేది చేస్తుంటాను. మీకు ఎలాంటి వంటకాలు కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తానండి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది, కర్రీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర, పుదీనా 2 అనేది వేసేసుకుంటున్నాను. పుదీనా కొంచెం ఎక్కువనే వేసాను. నాకైతే కొత్తిమీర, పుదీనా కర్రీలో చాలా వేసుకొని తినాలని చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఎక్కువ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం అన్నమాట. ఆల్ వెజిటేబుల్స్ కర్రీ ఎమ్మి ఆల్ వెజిటేబుల్ కర్రీ రెడీ అన్నమాట. మీరు కూడా ఈరోజు ట్రై చేసి నా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది పూరీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, కుదిరితే అలా కూడా తినొచ్చు అన్నమాట. నేనైతే అలానే తినేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం వేసాను, కారం పొడి కూడా కొద్దిగా వేసాను కాబట్టి అలానే తినేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.